వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మన గుండెకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు? ఎందుకంటే ఈ మాట మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు చాలా వరకు. అంటే మనం తీసుకునే మన ఫుడ్ కావచ్చు, లేదంటే హ్యాబిట్స్ కావచ్చు, వీటిలోనే మన శత్రువులు మిత్రులు ఉన్నారని. సో ఏవి మంచివి, ఏవి చెడ్డవండి మన గుండెకి? సో డెఫినెట్లీ అండి, ఇది మనము చక్కగా డీలినియేట్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది దీనిపైన అవగాహన లేకుండా చెడు లైఫ్ స్టైల్కి అలవాటు పడి హార్ట్ అటాక్స్కి ప్రభావితులు అవుతుంటారు అండ్ వీ మే లూజ్ దెమ్. సో అండ్ ఎస్పెషల్లీ అట్ యంగర్ ఏజెస్. సో మొట్టమొదటిగా గుండెకి మంచివేవి తెలుసుకుందాం. సో గుండెకి మంచిది పరిశుభ్రమైన మంచి ఆహారము, ఎస్పెషల్లీ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ లో సాల్ట్ డైట్. అంటే సాల్ట్ తక్కువగా ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలంటే ఆటోమేటిక్గా సాల్ట్ ఎక్కువ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ మనకు బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. సో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మనకు హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో దానివల్ల కూడా హార్ట్ పనితీరు సరిగా ఉండకపోవచ్చు. అర్థమైందా? అండ్ స్వీట్నర్స్, షుగర్ తక్కువగా ఉన్న ఆహారం, అదర్వైజ్ షుగర్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. సో షుగర్ని మనము పాయిజన్ లా ట్రీట్ చేయడం ఆల్వేస్ బెటర్. దాన్ని డెఫినెట్లీ అది మన శత్రువు. బట్ వైట్ పాయిజన్స్ అంటారు కదా, సాల్ట్ పాయిజన్ అండ్ స్వీట్ పాయిజన్. సో డెఫినెట్గా అది మనము చిన్నప్పటి నుంచే మన పిల్లలకి అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎలా ఉంది, వెస్టర్న్ లైఫ్ స్టైల్లో చిన్నప్పటి నుంచి పేషెంట్స్కి బేకరీ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలవాటు చేస్తున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఆ స్వీట్ తింటే ఆ డోపమైన్ అనేది సీక్రెట్ అవుతుంది, అంటే ఒక హ్యాపీ హార్మోన్ సీక్రెట్ అవుతుంది. సో దానికి ప్రేరేపితులు అవుతారు. అది తిన్న తర్వాత అది తింటే దే ఫీల్ హ్యాపీ. సో అలా అలవాటు చేసుకుంటారు స్వీట్ని. చేసుకునే దాన్ని బట్టి స్లోగా వాళ్ళకు హ్యాబిచువల్గా చిన్నప్పటి నుంచి అలవాటు అయినప్పుడు పెద్దగా అయినా కూడా దే ట్రై టు మెయింటైన్ ద సేమ్ హ్యాబిట్స్. బికాస్ ఎటువంటి హ్యాబిట్స్ అయినా కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం పెద్దగా అది కంటిన్యూ అవుతుంది. సో పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో సాల్ట్ తక్కువగా ఉండాలి, షుగర్ తక్కువగా ఉండాలి. మనం తీసుకున్న డైట్లో ఈక్వల్ అమౌంట్లో ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్లో ఉండాలి. ఓకే. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ యువర్ పోర్షన్. దాంతోపాటు ఎక్సెసివ్గా ఫ్యాట్ ఫుడ్స్ అండ్ ఎక్సెసివ్గా ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ రెడ్ మీట్ డెఫినెట్గా తగ్గించుకోవాలి. మీ రెడ్ మీట్ తగ్గియాలంటారు. యా. సో ఇవన్నీ మనకు శత్రువులు. ఓకే. సో ఇంకొకటి హ్యాబిట్స్ పరంగా చూస్తే మెయిన్గా ఫెటాల్ మనకు బీపీ కానీ షుగర్ కానీ లేదా కొలెస్ట్రాల్ కానీ ఏదైనా ఉందంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము రెగ్యులర్గా మందులు వాడి అదుపులో పెట్టుకోవాలి. సో అదుపులో పెట్టుకుంటే ఎంతటి శత్రువునైనా మనం ఫ్రెండ్షిప్ చేసినట్టు అయ్యి డెఫినెట్గా మనకు థింగ్స్ కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ మీకు హార్ట్ అటాక్ సంభవించినా కూడా అది మీరు కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటారు. ఐ మీన్స్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే స్థితిలో ఉంటారు. అవును, అర్థమైందా? అదే నీకు హై షుగర్, హై బీపీ ఉన్నప్పుడు మేజర్ హార్ట్ అటాక్స్ వస్తే దే మే నాట్ టాలరేట్. మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా దే మే నాట్ రెస్పాండ్ ఇన్ అప్రోప్రియేట్ వే. సో హార్ట్ అటాక్స్ని మనం మొత్తం ప్రివెంట్ చేయలేకపోవచ్చు, బట్ వీ కెన్ గివ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు ద పేషెంట్ అండ్ రెస్పాండ్ అయితే తీరు మార్చవచ్చు. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్గా డైలీ ఒక 30 to 40 minutes డైలీ వాక్ చేయడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సో వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ డెఫినెట్లీ ఫ్రెండ్ టు ద హార్ట్. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఐటీ జాబ్ హోల్డర్స్ కానీ ఆఫీస్లో సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఏ ఎనిమీ. సో డెఫినెట్గా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా వీలైతే డైలీ ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచ్లు ఇవన్నీ వచ్చాయి, దాంట్లో టార్గెట్స్ పెట్టుకొని రిమైండర్స్ కూడా వస్తాయి. సో దాంతోపాటు యూ హ్యావ్ టు డైలీ ఇంత ఫిజికల్ టార్గెట్ రీచ్ అయితే మీకు కూడా మోటివేషనల్గా ఉంటుంది అండ్ ఆల్సో మీ హార్ట్ పనితీరు కూడా మానిటర్ చేసుకున్నట్టు అవుతుంది. సార్, ఇప్పుడు ఆయిల్స్ కూడా ఒకే రకం ఆయిల్ కంటిన్యూగా వాడద్దు అని అంటారు కదా, సో అంటే ఎట్లా ఉండాలి ఈ ఆయిల్ చూస్ చేసుకునేటప్పుడు మనం? డెఫినెట్లీ అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ ఆయిల్సే వాడాలి. ఒక వంటకి వాడిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయకూడదు. దట్స్ ఎ బేసిక్ థింగ్. తర్వాత మన ఏ ఆయిల్ అయినా కూడా మన ఇండియాలో కల్చర్ ఏంది, ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడే కల్చర్ ఉంది. సో ప్రతి ఆయిల్లో అన్ని న్యూట్రియంట్స్ ఉండవు. అర్థమైందా? సో న్యూట్రిషనిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మంత్ మోస్ట్ లైక్లీ మీరు ఆయిల్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సెన్స్ ఈ మంత్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోగలిగితే నెక్స్ట్ మంత్ మేబీ యూ హ్యావ్ టు టేక్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఆ మంత్ సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్. సో దట్ యూ గెట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద ఆయిల్స్. అంటే అన్ని పోషకాలు ప్రాపర్గా మీకు అందుతాయి. అలాగే టైప్ ఆఫ్ ఆయిల్తో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. సో క్వాంటిటీ కూడా మీరు
సివియర్ ఫ్రైడ్స్లో ఫ్రైడ్ ఐటమ్స్లో డెఫినెట్గా ఆయిల్ ఎక్కువ వేస్తారు. సో మీరు ఆటోమేటిక్గా ఫ్రై ఐటమ్స్ తగ్గించుకుంటే ఆయిల్ యూజేజ్ తగ్గుతుంది, మీకు బాడీలో కూడా ఈక్వల్ మోతాదులో అన్నెసరీ ఆయిల్ కానీ ఫ్యాట్ కానీ డిపాజిషన్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ప్రతి మంత్ ఆయిల్ మారుస్తుండడం, ఆయిల్ రీయూజ్ని తగ్గించడము, దాంతోపాటు లిమిటెడ్ క్వాంటిటీలో ఆహారానికి ఎంత అవసరమైతే అంత ఆయిల్ వాడి మితిమీరిన ఆయిల్ వాడకుండా ఆహారంలో ప్రివెంట్ చేయడం, అంటే బాగా ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి. సార్ ఇప్పుడు ఈ LDH లెవెల్స్ ఎంత ఉండాలి ఏంటి, ఎట్లా ఉండాలి సార్? ఈ HDL కావచ్చు, LDL LDL లెవెల్స్ అంటారండి. సో LDL లెవెల్స్ జనరల్గా మన టార్గెట్ షుడ్ బి లెస్ దెన్ 100. అంటే ఇఫ్ ఎట్ ఆల్ నాట్ ఏ ప్రీవియస్ హార్ట్ అటాక్ పేషెంట్ కానీ ఏదైనా ప్రీవియస్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ కానీ కానట్టయితే. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు ప్రీవియస్ గైడ్ లైన్స్ ఏమొచ్చాయంటే ఇఫ్ ఎట్ ఆల్ ప్రీవియస్గా హార్ట్ స్ట్రోక్ పేషెంట్ అయి ఉంటే ద టార్గెట్ షుడ్ బి యాజ్ లో యాజ్ పాసిబుల్. ప్రీవియస్గా 70 అనే ఉండే, ఇప్పుడు యాజ్ లో యాజ్ 50 కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ HDL ఒకటి గుడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్ జనరలీ 40 కంటే పైన ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడానికి మందులు ఏం లేవు. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ ఎందులో ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందులో ఉంటుంది సార్? అంటే నార్మల్ ఆడియన్కి కూడా తెలియాలి అని అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయండి రిపీటెడ్ యూజేజ్ ఆఫ్ ఆయిల్లో. HDL అనేది మన బాడీలో ఎంజైమ్ రిలేటెడ్గా ఉంటుంది, లివర్లో ఉంటుంది అనమాట. ఇది మనము పెంచుకోవాలంటే మోస్ట్ లైక్లీ ఆయిల్స్ ద్వారానో అండ్ ఫుడ్ ద్వారానో కాదు, అండ్ మందుల ద్వారా అస్సలు కాదు. మనం డైలీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ కొన్ని డ్రగ్స్ వచ్చాయి గుడ్ కొలెస్ట్రాల్ పెంచే డ్రగ్స్, బట్ లేటర్ డేటా హెస్ షోడ్ దట్ అవేమీ పెద్దగా యూజ్ ఏం లేదు. మన బిహేవియర్లోనే ఉంటుంది, మన హ్యాబిట్. డెఫినెట్లీ గుడ్ కొలెస్ట్రాల్ పెరగానికి ఒకటే ఒక మార్గం డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం. ఓకే సార్. ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో అంటే నైట్ బాగా ఆల్కహాల్ తీసుకుంటారు, ఉదయం వెళ్ళి జిమ్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ ఎంత శాతం తీసుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మితిమీరంగా ఆల్కహాల్ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ లేకుండా ఓకే నెక్స్ట్ డే జిమ్కి వెళ్తే డెఫినెట్గా ఇట్ విల్ అఫెక్ట్ యువర్ మజిల్. డీహైడ్రేషన్తో మీరు ఆల్రెడీ మజిల్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, దాంతోపాటు మీరు ఆ డీహైడ్రేషన్లో ఫుల్ హెవీగా మీరు జిమ్ చేసినట్టయితే బాడీ డీహైడ్రేషన్కి వచ్చి వీళ్ళకి బీపీ డౌన్ అవ్వడము, సడన్గా బీపీ డౌన్ అవ్వడం ఏమవుతుంది, ఆటోమేటిక్గా హార్ట్ మీద బ్రెయిన్ మీద ప్రభావం ఉంటుంది. అట్లాగే ఇండైరెక్ట్గా కిడ్నీస్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఆల్కహాల్, టేక్ ఇన్ ఏ లిమిటెడ్ సోషల్ వే అండ్ టేక్ ప్రాపర్ రెస్ట్ బిఫోర్ గోయింగ్ టు జిమ్. అండ్ జిమ్ వెళ్ళినప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్ హైడ్రేషన్, అంటే వాటర్ మంచి స్థాయిలో తీసుకోవాలి. ఎందుకంటే యూ ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్ పోయినప్పుడు మీకు డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ అప్పుడు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది, అప్పుడు హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. నమస్తే.